नमो वेदात्मकाय वेङ्कटेशाय भजे व्रजैकनन्दनं समस्तपापखण्डनं स्वभक्तचित्तरञ्जनं सदैव नन्दनन्दनं सुपिच्छगुच्छमस्तकं सुनादवेणुहस्तकम् अनंगरंगसारगं नमामि सागरं भजे। अखिलांडकोटि ब्रह्मांड नायकुडैन कालस्वरूपुडैन श्रीनिवास स्वामी वारी दिव्यानुग्रहंतो मन कालमु अंता कूडा सत्कथा कालक्षेपंतो प्रतिनित्यमु सद्विनियोगम అవుతూ ఉన్నది। కాలక్షేపం అనేటటువంటి శబ్దానికి కాలాయ పరమేష్ఠినే అని కాలహ అంటే యముడు అని చెప్పి అర్థం చెప్తారు। యముడికి ఎన్నో పేర్లు ఉన్నాయి। యమాయ ధర్మరాజాయ మృత్యవే చ అంతకాయ చ వైవస్వతాయ కాలాయ నీలాయ పరమేష్ఠినే అంటూ యమధర్మరాజు యొక్క నామావళిలో కాలాయ అనే శబ్దం ఉన్నది। అటువంటి యమ బాధ నుంచి అంటే ఆ యముణ్ణి క్షేప అంటే దూరంగా ఉంచడం అని అర్థం। కాలక్షేపము అంటే ఎప్పుడైతే భగవత్ సంబంధమైనటువంటి విశిష్టమైన విషయములని మనం చర్చించుకుంటూ ఉంటామో, ఎప్పుడైతే భగవన్నామ సంకీర్తనాన్ని మనం చేస్తూ ఉంటామో, భగవత్ కథని వింటూ ఉంటామో, అటువంటి చోటికి యముడు రాలేడు। భగవత్ సేవయందు నిమగ్నులై ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళకూడదు అనేటటువంటిది ఒక నియమం ఉన్నది। అందువల్ల మనం ఎక్కువ సమయం భగవత్ చింతన చేస్తూ ఉంటే ఆ యముడు ఇంకా ఇంకా దూరంగా ఉంటూ ఉంటాడు। అంటే కాలహ అనేటటువంటి యముడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని దూరంగా ఉంచడం అనేటటువంటి దాన్నే కాలక్షేపము అనేటటువంటి శబ్దంతో వ్యవహరిస్తారు। మనకి మామూలుగా మనం మాట్లాడుకునేటటువంటి వ్యావహారిక భాషలో కాలక్షేపము అంటే సమయాన్ని వృథా చేయడం అని చెప్పి అనుకుంటాం, కానీ దాంట్లో అంతరార్థాన్ని ఇట్లా చెప్తూ ఉంటారు సాంప్రదాయకులు। అటువంటి కాలక్షేపాన్ని మనందరం కూడా ప్రతినిత్యము స్వామివారి అనుగ్రహంతో చేసుకుంటూ ఉన్నాం। ఈనాడు నూతన సంవత్సరంలోకి అందరం కూడా అడుగుపెట్టి ఉన్నాం। శ్రీనివాస స్వామివారి అనుగ్రహంతో మహాభారత గ్రంథాన్ని ప్రతినిత్యము పారాయణ చేసేటటువంటి ప్రతి ఒక్క భక్తుడికి కూడా స్వామివారి దివ్యానుగ్రహం ఉండాలి అని, వారంతా కూడా సకుటుంబంగా ఆయురారోగ్యాలతో నూతన సంవత్సరంలో ఇతోధికమైనటువంటి వృద్ధిని పొంది ఎటువంటి దుష్టారిష్టములు లేకుండా ఆనందంగా జీవించాలి అని చెప్పి స్వామివారిని ప్రార్థించడం జరిగినది। ఇప్పుడు ఆ భావనతో మనందరం కలిసి మరొక్కమారు స్వామివారిని ప్రార్థిస్తూ ఈనాటి మన మహాభారత అంతర్గత అరణ్య పర్వ పారాయణానికి ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పం చేసుకుందాం। నూతన వత్సరాన్ని నూతనోత్తేజంతో మనం ఆరంభించుకుందాం। విఘ్నేశ్వర ధ్యానం నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం
సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినः పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి షట్చత్వారింశోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఊర్వశ్యువాచ అనావృతాశ్చ సర్వాస్మ దేవరాజాభినందన గురుస్థానే నమాం వీర నియోక్తం త్వమిహార్హసి. ముందుగా భక్తులందరికీ మహాభారత అంతర్గత అరణ్య పర్వ గ్రంథ శ్రోతలందరికీ కూడా నూతన వత్సర శుభారంభ శుభాభినందనలు. కొంత శారీరకమైన అనారోగ్యం వల్ల కొన్ని రోజులు మనం పారాయణాన్ని కొనసాగించుకోలేకపోయాం. నా వల్ల దానికి అందరినీ మన్నించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈనాటి మన పారాయణం పునః ఆరంభమవుతూ ఉన్నది. ఈ కథలోకి మనం ప్రవేశించే ముందర అసలు ఇంతవరకు జరిగిన విషయాన్ని ఒక్కసారి స్థాళీపులాకంగా మనం గుర్తుకు తెచ్చుకుని, కొన్ని రోజులు అంతరం ఏర్పడింది కాబట్టి మళ్ళీ కథలో ఉన్నటువంటి విశేషాన్ని స్పష్టంగా అవగతం చేసుకోవడానికి పూర్వవృత్తాన్ని ఒక్కసారి మనం స్మరించుకుందాం. అర్జునుడు స్వర్గలోకానికి బయలుదేరి వెళ్ళాడు. ఇంద్రుడు అర్జునుణ్ణి ఎంతో ఉదారంతో అనురాగంతో అక్కున చేర్చుకున్నాడు. అర్జునుడికి అక్కడ సకల విద్యల్ని నేర్పడం కోసమని చెప్పి చిత్రసేనుడు అనేటటువంటి ఒక గంధర్వ రాజుని స్నేహితుడిగా ఉంచాడు. ఆ చిత్రసేనుని సహకారంతో అర్జునుడు సంగీత విద్యల యందు, అంటే గాత్రము, నృత్యము, అలాగే వాద్యము, ఈ మూడు కలిస్తే సంగీతం అవుతుంది అని చెప్పుకున్నాం. ఆ మూడు విద్యల యందు ప్రావీణ్యాన్ని సాధించాడు. ఎంతో సంతోషపడ్డాడు. అర్జునుడు ఆ స్వర్గలోకంలో 5 సంవత్సరముల పాటు కాలాన్ని గడిపాడు. ఇంతలో అర్జునుణ్ణి భావికాలంలో రక్షించాలి అనేటటువంటి కోరికతో ఇంద్రుడు
చిత్రసేనుణ్ణి పిలిచి, నువ్వు ఊర్వశి వద్దకి వెళ్ళి ఆమెని ఒప్పించి అర్జునుడి వద్దకి పంపించవలసినది అని చెప్పాడు. చిత్రసేనుడు తప్పకుండా మహారాజా అన్నాడు. బయలుదేరి ఊర్వశి వద్దకు వెళ్ళాడు. వెళ్ళి, ఊర్వశి, దేవేంద్ర ఆజ్ఞ అయినది, నీవు అర్జునుడి వద్దకి వెళ్ళవలసి ఉన్నది. అతను సామాన్యుడు కాదు, ఎన్నో విశిష్టములైన కార్యములని, అంటే సామాన్యమైన పనులు కాదు, దేవతలకి కూడా అసాధ్యమైనటువంటి పనులని ఆ అర్జునుడు అవలీలగా చేసేటటువంటి వాడు. వేదములని, ఉపనిషత్తులని, ధర్మశాస్త్రములని, ఇతిహాసములని అన్నిటినీ నేర్చినటువంటి వాడు, అనగా విద్యావంతుడు. తనని ఆశ్రయించినటువంటి వారిని రక్షించే గుణం కలిగినటువంటి వాడు, అనగా మహోత్తముడు. తన యొక్క శత్రువులని చీల్చి చెండాడేటటువంటి వాడు, అంటే వీర్యవంతుడు. ఏ పనినైనా సరే చాలా గొప్పగా పూర్తి చేసేటటువంటి వాడు, అంటే తెలివిగలవాడు. అలాగే పెద్దల యందు అనురాగం కలిగి ఉన్నటువంటి వాడు, అభిమానం కలిగి ఉన్నటువంటి వాడు, పిన్నల యందు వాత్సల్యం కలిగి ఉండేటటువంటి వాడు, అందరితోటి కోరబడేటటువంటి వాడు, అంటే అందరికీ కావలసినటువంటి వాడు. అలాగే తను ఇటు గురు శుశ్రూష, అటు 8 విధములైనటువంటి బుద్ధి విశేషములని కలిగి అత్యంత జ్ఞాని అయి ఉన్నాడు, అంటే మహామేధావి. ఇటువంటి అర్జునుడు స్వర్గలోకానికి వచ్చాడని నీకు తెలిసింది. ఇక నువ్వు అర్జునుణ్ణి ఆశ్రయించవలసినది, అర్జునుణ్ణి సంతోషపెట్టవలసినది. ఇది దేవేంద్రాజ్ఞ అన్నాడు చిత్రసేనుడు ఉర్వశితోటి. ఆమె తన అభిప్రాయమంతా కూడా చిత్రసేనుడు చెప్పాడు అని అనుకున్నది. వెంటనే చిత్రసేనుడితో అన్నది, నేను కూడా అర్జునుడి గురించి విన్నాను. సర్వసమర్థుడు, యోగ్యుడు, అటువంటి వాడు నిజంగా మనుష్య జాతిలో ఉండడం అనేటటువంటిది అరుదు. తప్పకుండా నేను అతని తప్ప వేరొకరిని ఎందుకు ఆశ్రయిస్తాను, నేను వెళ్తాను, నువ్వు బయలుదేరి వెళ్ళు అని చిత్రసేనుడితో చెప్పి ఆయన్ని సాగనంపింది. ఒకనాటి సాయంత్రం సర్వాలంకార భూషితురాలైన ఉర్వశి మనోవేగంతో అర్జునుడి వద్దకు వెళ్ళింది. సమయం కాని సమయంలో అప్సరసల్లో ఉత్తమురాలైనటువంటి ఉర్వశి తన వద్దకి రావడం చూచి అర్జునుడు అచ్చరు పొందాడు, ఆశ్చర్యపడ్డాడు. అర్జునుడు నుంచుంటే ఆవిడ ముందర ఆయన కంటికి ఆవిడ పాదముల దగ్గర భూమి కనిపిస్తూ ఉన్నది. అది అర్జునుడి సంస్కారం. ఆవిడ చూచింది. అర్జునుడితో మాట్లాడుతూ, అర్జున, నీవు నేను నృత్యం చేస్తూ ఉన్నప్పుడు, అనగా నువ్వు స్వర్గలోకానికి వచ్చిన సందర్భంలో దేవేంద్రుల వారు ఒక మహోత్సవాన్ని ఏర్పాటు చేసినప్పుడు దేవతలు, కిన్నరులు, కింపురుషులు, సిద్ధులు, చారణులు, గంధర్వులు, పితృదేవతలు, యక్షులు, నాగులు అందరూ కూడా స్వర్గలోకాన దేవేంద్ర సభయందు సుఖాసీనులై ఉన్న సందర్భమున నీవు ఆ దేవేంద్ర సింహాసనాధిష్ఠుడివై ఆయన పక్కన కూర్చుని ఉన్నప్పుడు నేను నృత్యం చేస్తూ ఉంటే నన్నే చూచావు. నీ దృష్టి అంతా కూడా నా మీదే ఉన్నది. నేను నీ మనోభావాన్ని తెలుసుకున్నాను. చిత్రసేనుడు నీ దగ్గరికి నన్ను వెళ్ళమని ఆదేశించాడు, కావున నేను రావటం అయినది. నన్ను ఆనందపరచు అని అన్నది.
వెంటనే అర్జునుడు పెద్దదైన తుఫాను వస్తే చిగురుటాకు ఎట్లా అయితే వణికిపోతుందో ఆ విధంగా భయకంపితుడై ఉన్నటువంటి స్థలంలో, నుంచున్నటువంటి ప్రదేశంలో అప్పటికప్పుడు భూమి బద్దలైపోయి పాతాళంలోకి పడిపోతూ ఉన్నప్పుడు ఏ భావన కలుగుతుందో ఆకాశంలో ఉన్నప్పటికీ కూడా అర్జునుడికి అటువంటి విచిత్రమైన భావన కలిగి రెండు చెవులు మూచుకుని, ఇది నేను వినదగినటువంటి వాణ్ణా, ఇదంతా కూడా అబద్ధమైతే బాగుండును, అయ్యయ్యో ఎంత మాట వినవలసి వచ్చింది, ఏం మాట్లాడుతున్నావు, ఇదేమిటమ్మా ఈ మాట, నువ్వంటే నాకు చాలా గౌరవం అని అంటూ రెండు చెవులు మూసుకుని లజ్జాపీడితుడై సిగ్గుతోటి శరీరమంతా కంపించుకుపోతూ ఉన్న భావన ఒకవైపు, లజ్జాపీడితుడై ఉన్నందువలన కలిగినటువంటి అసౌకర్యం ఒకవైపు, ఎంతో ఉత్తమమైనటువంటి భావాన్ని పెట్టుకున్నటువంటి స్త్రీమూర్తి తన ముందరికి వచ్చి ఈ విధంగా మాట్లాడటం వల్ల కలిగినటువంటి దుఃఖము ఒకవైపు, వీటితోటి బాధపడిపోతూ చాలా కష్టపడుతూ దుశ్రుతం మే అస్తు సుభగే యన్మాం వదసి భావిని, నేను విన్నటువంటిది ఇది వాస్తవం కాకపోతే బాగుండేది, చాలా బాధగా ఉంది ఈ మాట వింటూ ఉంటే అనని, యథా కుంతి మహాభాగ యథేంద్రాణి శచీమమ తథా త్వమపి కళ్యాణి నాత్ర కార్య విచారణ. అమ్మా ఉర్వశి, నాకు కుంతీదేవి ఎట్లానో, దేవేంద్ర పత్ని అయినటువంటి శచీదేవి ఎట్లానో ఇంద్రుడి భార్య, అలాగే నీవు కూడా నాత్ర కార్య విచారణ. ఇక్కడ ఏమాత్రము కూడా సందేహం లేదు, మా అమ్మని ఏ విధంగా చూస్తానో, ఇంద్రుడి భార్యని ఏ విధంగా చూస్తానో నిన్ను కూడా నేను అట్లానే భావిస్తూ ఉంటాను. అలాంటిది నీవు వచ్చి ఈనాడు ఇలా మాట్లాడుతూ ఉన్నావు. సరే, నేను నిన్ను విశేషంగా చూచానని, ఏదో ఒక కోరిక పెట్టుకుని చూచానని అనుకుంటూ ఉన్నావు. అలా కాదు. పూర్వవంశం అనేటటువంటి వంశం ఉన్నది. అటువంటి వంశానికి నీవే కదా మూలభూతురాలివి అని చెప్పి, ఎంతటి మహాతల్లివి, భూలోకంలో అలా ఒక వంశాన్ని వృద్ధి చేసి దేవేంద్రలోకంలో అప్సరసల్లోకెల్లా ఉత్తమురాలివై ఉండి ఇక్కడ ఇంతమందిని సంతోషపెడుతూ నీ యొక్క నృత్యముతోటి నీవు అవలీలగా నీ యొక్క కార్యాన్ని మొత్తాన్ని, అంటే అప్సరస స్త్రీ చేయవలసినటువంటి పనులన్నీ చేస్తూ ఉన్నావు. అటు భూలోకంలో కొంతమందిని ఉద్ధరించావు, ఇక్కడ పుణ్యాత్ములందరికీ సేవ చేస్తూ ఉన్నావు. ఎంత మహాతల్లివి నువ్వు, ఎంత భాగ్యం పట్టింది నీకు, నీ గురించి వినడమే తప్ప ఇదే కదా మొదటిసారి చూడడం అని అనుకుని నీ యందు గౌరవ భావన పెట్టుకున్నటువంటి వాణ్ణై నీవు నృత్యం చేస్తూ ఉన్న సమయంలో తదేకంగా నిన్ను చూచాను తప్ప నీ మీద కోరికతోటో, నీ యందు వేరొక భావనతోటో, నువ్వంటే నీచమైనటువంటి ఆలోచనతోటో, నిన్ను పొందాలన్నటువంటి కుబుద్ధితోటో నిన్ను చూడలేదమ్మా ఉర్వశి. అయ్యో, చాలా కష్టం కలుగుతోంది మనస్సుకి. నీ మాటలు విన్న వెంటనే భయమేస్తూ ఉన్నది. ఇది నాకు ఏదో పెద్ద విపత్తు వచ్చిందనిపిస్తోంది. అట్లా భావించవద్దు. గురుపత్ని ఏ విధంగా అయితే పూజింపదగినటువంటిదో, గురువుగారి భార్యని ఏ విధంగా అయితే గౌరవించి సేవించుకోవాలో, అలా గురోహో గురుతరామేత్వం మమత్వం వంశవర్ధిని, నా వంశాన్ని మొత్తాన్ని ఉద్ధరించినటువంటి నీవు గురోహో గురుతర, గురువు గారి కంటే గొప్పదానివమ్మా. నీ యందు నేను ఆ విధమైనటువంటి పాడు ఆలోచన పెట్టుకుని ఏ విధంగా ప్రవర్తించగలననుకున్నావు? నాకు ఆ భావన లేదు.
నీవంటే విశ్వాసం ఉన్నది, గౌరవం ఉన్నది, అంతకు మించినటువంటి మాతృత్వ భావన ఉన్నదమ్మా, అనుగ్రహించు అని నీవు ఆదేశించు. నీ ఆజ్ఞని అనుసరించి నువ్వు ఏం చెయ్యమంటే అది చేస్తూ నీకు సేవకుడిగా ఉంటాను నేను. నువ్వు నాకు గురుపత్ని కంటే గొప్పదానివి, గురువుగారి కంటే గొప్పదానివి, మాతృస్థానీయురాలివి. నీ ఆజ్ఞని పరిపాలించడానికి ఒక పరివార జనాంతర్గతుడైనటువంటి అర్జునుడు ఇక్కడ వేచి చూస్తున్నాడని చెప్పనుకో తప్ప నీతోటి ఏదో చెయ్యడానికి అర్జునుడు సిద్ధుడై లేడమ్మా, అనుగ్రహించు. వంచిన తల పైకెత్తల, ఆవిడ మొహం కూడా చూడట్లా, ఆవిడతోటి ఏ విధమైనటువంటి నేత్ర సంబంధము పెట్టుకోలే, కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడలేకపోతూ ఉన్నాడు. ఐ కాంటాక్ట్ లేదు, భయపడుతున్నాడు, బాధపడుతున్నాడు. అలా కిందకి తలంచుకుని చాలా వినయంగా అర్జునుడు తన యొక్క భావాన్ని మొత్తాన్ని ఆవిడికి వినిపించాడు. ఇంతవరకు కథ చెప్పుకున్నాం మనం. ఆ పైన కొంత అసౌకర్యం వల్ల నా శారీరకమైనటువంటి విపరీతమైన గ్రీష్మకాలం సంప్రాప్తించినందువల్ల కొన్ని ఇబ్బందులతో మధ్యలో విచ్ఛేదం కలిగింది మన యొక్క కథా ప్రసంగానికి. ఇక ఈనాడు ఆవిడంటోంది, ఉర్వశ్యువాచ, ఆవిడ అర్జునుడు చెప్పిన మాటంతా విన్నది. విని, నాయన అర్జున, మేమున్నటువంటిది స్వర్గలోకంలో, మానవలోకంలో ఉండేటటువంటి సంబంధాలన్నిటినీ ఇక్కడికి తీసుకొచ్చి నీవు తల్లవుతావు, నువ్వు గురుపత్ని కంటే గొప్ప, ఇలాంటి మాటలు ఇక్కడ చెప్పడం తగదయ్యా. స్వర్గలోకంలో అనావృతాశ్చ సర్వాస్మ దేవరాజాభినందన, మేమంతా అనావృతులమై ఉన్నాము. అంటే స్వర్గలోకంలో భూలోకంలో ఉండేటటువంటి కట్టుబాట్లని మేము పొందకుండా స్వేచ్ఛా ప్రవృత్తులమై ఉన్నాము. స్వేచ్ఛగా మేమిక్కడ మాకు ఏది కావాలంటే అది, ఎలా కావాలంటే అట్లా మా యొక్క జీవనాన్ని మేము కొనసాగించుకోవడానికి అవసరమైనటువంటి వాతావరణంలో ఉన్నాం. అందువల్ల గురుస్థానే నమాం వీర నియోక్తుం త్వం ఇహారహసి, నన్ను గురుస్థానంలో నువ్వు పెట్టుకొని నా యందు అమితమైనటువంటి ఆదరంతో, వాత్సల్యంతో, గౌరవంతో నన్ను అలా భావించి నాతో వ్యవహరించడం తగదు. అందువల్ల ఆ కట్టుబాట్లన్నీ భూలోకం దాకా ఉంచు. అక్కడ ఏదో తల్లి తండ్రి వ్యవహారం అవన్నీ సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సంబంధాలన్నీ ఎట్లా కుదురుతాయి అందావిడ. మళ్ళీ పైమాట మాట్లాడుతోంది. అర్జునుడు అప్పటికి కూడా ఏమీ చలించలా. పూర్వోర్వంశేహి ఏ పుత్రాః నప్తారో వా త్విహాగతాః తపసా రమయంత్యస్మాన్ న చ తేషాం వ్యతిక్రమః తత్ప్రసీద నమామార్తాం విసర్జయితుమర్హసి హృచ్ఛయేన చ సంతప్తం భక్తాంచ భయమానద. ఇంకొక మాట ఆవిడ జోడించింది, తన పక్షాన్ని నిలుపుకుందామన్నటువంటి ఆలోచనతో. అంటే తన యొక్క అభిప్రాయాన్ని అర్జునుడికి చెప్పి ఒప్పించి ఏదో విధంగా అర్జునుడిని తన దారిలోకి తెచ్చుకుందామని చెప్పి పరీక్షిస్తూ ఉన్నది అర్జునుడిని ఆవిడే. అంటోంది మళ్ళీ, నాయనా సరే, నీకంటే ముందర ఎంతోమంది పుట్టి ఉన్నారు కదా, పూర్వవంశంలో పుట్టినటువంటి పుత్రులందరూ కూడా, అలాగే వాళ్ళ కొడుకులు, మనవలు, మునివాళ్ళ మనవళ్ళు, వీళ్ళంతా కూడా మనుష్యలోకంలో జీవనం కొనసాగించి బ్రతికున్నంత వరకు అక్కడ సుఖాలని అనుభవించి తపస్సు చేసి ఎంతో గొప్పదైనటువంటి తపస్సుతోటి వాళ్ళంతా స్వర్గలోకానికి వస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా
తపసా రమయంత్యస్మాన్ నచతేషాం వ్యతిక్రమః. వారు అదే పూర్వవంశంలో పుట్టారు. నేను ఏ పూర్వవంశానికైతే మూలభూతురాలనై ఉన్నానో అదే వంశంలో వీళ్ళంతా పుట్టి కొడుకులు వాళ్ళ కొడుకులు వాళ్ళ కొడుకులు ఇట్లాంటి వారు భూలోకంలో జీవనం కొనసాగించి అక్కడ చివరి రోజుల్లో తపసా దేవా దేవతామగ్ర ఆయన్ తపస ఋషయస్సు వరన్వ విందన్ అని వేదం చెప్పినట్లుగా తపసా ఋషయ సువరన్వ విందన్ అని చెప్పింది అక్కడ. తపసా సపత్నాన్ ప్రణుదామాదాతీ తపసి సర్వం ప్రతిష్ఠితం అని చెప్పినట్టుగా తపస్సు చేత స్వర్గలోకానికి వెళ్ళారట మహర్షులందరూ కూడా. ఇగో వీళ్ళు కూడా అలా తపస్సు చేసి జీవితంలో ఉగ్రమైన తపస్సు చేయడం వల్ల వాళ్ళంతా స్వర్గలోకానికి వచ్చారు. వచ్చి ఇక్కడ వాళ్ళంతా మాతో పాటుగానే ఆనందిస్తూ ఉన్నారయ్యా. నచతేషాం వ్యతిక్రమః. పై మాట అంటోంది ఆవిడ, వాళ్ళ అపరాధం ఏమీ లేదయ్యా. ఇక్కడికి వచ్చి వాళ్ళు జీవనాన్ని కొనసాగించడంలో వాళ్ళ తప్పేమీ లేదు. కాబట్టి తత్ప్రసీద నమామార్తాం విసర్జయితుమర్హసి. మాం ఆర్తాం విసర్జయితుం నార్హసి అంటోంది ఆవిడ. నేను నీ యందు కోరికతోటి స్వతసిద్ధంగా నా అంతటా నేనుగా బయలుదేరి ఈ సమయంలో నీ దగ్గరికి వచ్చి ఏమయ్యా అంటూ ఉంటే నువ్వు వంశానికి మూలభూతురాలివి, నువ్వు చాలా గౌరవించదగినటువంటి దానివి అని ఆ పురాణం అంతా చెప్తావేమిటి? అదంతా అవసరంలా. పూర్వం చేసినటువంటి వాళ్ళందరూ కూడా అలాగే ఉన్నారు. ఎవరిది తప్పు లేదు ఇక్కడ. ఇది స్వర్గం, ఇక్కడ ఆ కట్టుబాట్లు ఉండవు. నన్ను వదిలిపెట్టడానికి నీకు ఏమాత్రం అర్హత లేదు. నన్ను అలా వదిలిపెట్టకూడదు. నువ్వు అలాంటి పని చేయడానికి ఏమాత్రమూ వీల్లేదు. అందువల్ల హృచ్ఛయేన చ సంతప్తం భక్తాంచ భజమానద. మన్మథాగ్నితో పీడింపబడుతున్నానయ్యా, కష్టపడుతూ ఉన్నా. మనందరమేమో సూర్యాగ్నితో బాధపడుతూ ఉన్నాం, సన్ స్ట్రోకులు అంటూ అవంటూ ఇవంటూ. ఆవిడ ఆనాడు మన్మథాగ్నితో బాధపడుతూ ఉందిలే బాగా. ఏ అగ్నైనా ఒకటే, తట్టుకోవడం కష్టం. అందువల్ల అర్థం చేసుకో ఉంటుంది ఆవిడ. అర్జునుడు ఏ సమాధానం చెప్పాలో తెలియని స్థితిలో ఉన్నాడు. నువ్వు ఇలా ఆశ్రయించడానికి వచ్చినటువంటి దాన్ని వదిలిపెట్టి వెళ్ళినట్లయితే, నువ్వు కాదు అన్నట్లయితే అది చాలా తప్పు అవుతుంది. అందువల్ల నువ్వు నేను చెప్పిన పని చేయడం వల్ల ఏ విధమైన కష్టానికి కూడా గురికావు, నీకు అప్రతిష్ట రాదు. ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? కావున నేను చెప్పినటువంటి పని చెయ్యి, నన్ను సుఖపెట్టు, నువ్వు సుఖంగా ఉండు అని పూర్వవృత్తాన్ని కూడా, ఇతఃపూర్వం పూర్వంశంలో పుట్టినటువంటి వారు స్వర్గలోకానికి వచ్చి ఏ విధమైన సుఖాలని అనుభవించారో ఆ వృత్తాంతాన్ని కూడా చెప్పి అర్జునుణ్ణి ఒప్పిద్దామని ప్రయత్నం చేస్తోంది ఉర్వశి. అప్సరోగణాల్లో ప్రధానమైనటువంటి గణంలో ప్రధానమైనటువంటి అప్సరసగా స్వర్గలోకంలో నీరాజనాలు అందుకుంటూ ఉన్నటువంటి ఆవిడ అర్జునుడి దగ్గర చెప్పినటువంటి మాటలు ఇవి. విన్నాడు శ్రద్ధగా అర్జునుడు. ఇక తన అభిప్రాయాన్ని కొండబద్దలు కొట్టినట్టుగా చెప్పేయాలి. ఆ చెప్పడానికి గురించి అర్జునుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి అటు చూస్తేనా సకల శక్తులు కలిగి ఉన్నటువంటి అప్సరస స్త్రీ, ఇటు చూస్తేనా సర్వ నిగ్రహములని కూడా తనలో ఉంచుకుని ఇంద్రియాల్ని జయించినటువంటి అర్జునుడు. వీళ్ళిద్దరి మధ్యలో ఏ విధమైన సంభాషణతో ఈ యొక్క వృత్తాంతం అనేటటువంటిది పూర్తవుతున్నదో రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా విని తరిద్దాం. ఈనాటి ఈ శ్లోకములని ఆచార్యముఖంగా పారాయణ చేసి ఆ పైన చక్కగా గోవిందనామ సంకీర్తనాన్ని చేసుకుని నూతన వత్సరంలో భగవద్ ఆశీర్వచనాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఆచార్యుల వారి ద్వారా మనం
అర్జునుడు నిరాకరించినటువంటి మాటలకు ప్రతివచనములుగా ఊర్వశి ఏమి చెప్పి ఉన్నది అనేటటువంటి విషయాలను మనం మహాభారత వనపర్వ 46వ అధ్యాయంలో 42వ శ్లోకం నుండి మనం చక్కగా తెలుసుకున్నాం. ఇక యథావిధిగా పారాయణం చేసుకుందాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఉర్వశ్యువాచ అనావృతాశ్చ సర్వాస్మా దేవరాజాభినందన గురుస్థానేన మాం వీరా నియోక్తుం త్వమిహార్హసి పూరోర్వంశే హి ఏ పుత్రాః నప్తారో వాత్విహాగతాః తపసారమయంత్యస్మాన్ న చ తేషాం వ్యతిక్రమః తత్ప్రసీదన మామార్తాం విసర్జయితుమర్హసి పృచ్ఛగేన చ సంతప్తం భక్తాన్ చ భజమానదా ఓం నమో వెంకటేశాయ. సదా రమణీయం గోవిందనామ సంకీర్తనం. శ్రీ అన్నమాచార్య ప్రాయుటి కళాకారులు, అలాగే వారిలో ప్రముఖులైన శ్రీ కె సుబ్రహ్మణ్యం గారు అందరూ కూడా రమణీయమైన గోవిందనామాన్ని మనందరితోటి కూడా పలికించడానికి సంసిద్ధులై ఉన్నారు. వారితో కలిసి గోవిందుడిని కీర్తిద్దాం. సకల క్రోధములకి మూలము మానసికమైనటువంటి ఆందోళన. అటువంటి ఆందోళన లేకుండా క్రోధినామ సంవత్సరంలో ఎటువంటి ఇబ్బందులు కలక్క ప్రపంచమంతా సుఖశాంతులతో వెలుగొందాలి, అందరూ బాగుండాలి, అందులో మనముండాలి అని కోరుకుందాం. స్వామివారి దివ్యాశీస్వరుని పొందుదాం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద
వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల జలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద సంగ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డీ కాసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీపుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద వీర జనాభ గోవింద అతిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద
ఆనందరూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీవనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద రామలవాడ అనంతరక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. క్షమాప్రార్థనాదులతో మన పారాయణాన్ని పరిపూర్ణం చేసుకుని సకల కళ్యాణ దాయకుడైన శ్రీనివాస స్వామి వారిని మనస్ఫూర్తిగా మనందరం ప్రార్థిద్దాం. సకల శుభమంగళ కళ్యాణ పరంపరని అనుగ్రహించమని స్వామివారి ఆశీస్సులతో అందరం కూడా సుఖ సంతోషములతో జీవనాన్ని నూతనంగా యుగాది రోజున ఆరంభించుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.